ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాలకు నిజమైన బహుజన నాయకుడు ఎవరు, అబద్ధపు నాయకుడు ఎవరు అనేది ఈరోజు చాలా స్పష్టమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా ఎంతో పురోగతి సాధిస్తామని చెప్పి ఆశించినటువంటి ప్రజలందరూ కూడా భంగపడి వాళ్ళ రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసిన కేసీఆర్ గారి వంచన చేరడం అనేది తెలంగాణలో ఉన్న బహుజన కులాలందరికీ ఈరోజు విద్రోహ దినం. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి దగ్గర పోయి ఈరోజు చేరడం అనేది ప్రజలందరూ గమనించిండ్రు. నిజంగా చెప్పాలంటే తెలంగాణవాదం నిజంగా తెలంగాణలో బహుజనవాదాన్ని తీసుకుపోతానని చెప్పి ప్రచారం జరిగి ఈరోజు ప్రజల ముందు ఒక స్పష్టమైన వాయిస్ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాం. ఇకనైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలారా, ధర్మ సమాజ్ పార్టీ అనేది ఈరోజు సర్వాయి పాపన్న గౌడు, కొండ లక్ష్మణ్ బాపూజీ, సమ్మక్క సారలమ్మల యొక్క స్ఫూర్తితోని ఈ సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా అనే ఒక నినాదంతో ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసినటువంటి జనాభా దామాషా ప్రకారం ఆర్థిక రిజర్వేషన్లు, సామాజిక రిజర్వేషన్లతో పాటు రాజకీయ రిజర్వేషన్స్, ఈక్వల్ ట్రీట్మెంట్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి జరగాలి. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా 90% మంది ప్రజలకు చెందాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలు 10%మే చెందుతున్నాయి. 10% ఉన్న ప్రజలందరికీ 90% యొక్క రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయి. కాబట్టి ఇది అన్యాయం. ఇది దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రను ఛేదించడానికే తెలంగాణ రాష్ట్రంలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర, ఈ ప్రపంచంలోనే ఎవరు చేయనటువంటి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్ని చైతన్యం చేస్తూ మన మహనీయులైన కొండ లక్ష్మణ్ బాపూజీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి, సమ్మక్క సారలమ్మ మేడరాజుల యొక్క స్ఫూర్తితోని ఈరోజు ప్రజలందరికీ రాజ్యాధికారం రావాలని చెప్పి మాన్యవారి కాన్షీరాం యొక్క ఆత్మని, కాన్షీరాం బోధించినటువంటి ఆత్మని ప్రతి గుండెకు గడప గడపకు కాన్షీరాం అమ్ముడుబోని ఆత్మగౌరవ పోరాటాన్ని, కాన్షీరాం సిద్ధాంతాన్ని ప్రతి గుండెకు పరిచయం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బహుజన కులాలకు, బీసీఎస్ ఎస్టీ కులాలకు ధర్మ సమాజ్ పార్టీ అనేది ఒక కొత్త రాజకీయ వేదికను సృష్టించిన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు తను ముందు నుండి చెబుతూనే ఉన్నాడు. ఈరోజు తెలంగాణ బహుజనవాదం ముసుగులతో ఎంతోమంది దొంగలు మన ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు. దొంగలతోని తస్మాత్ జాగ్రత్త అని చెప్పి విశారదన్ సార్ ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ హెచ్చరిక ఈరోజు నిజమైంది. కాబట్టి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి చర్యను మేము ఖండిస్తున్నాం. ఇది బహుజన కులాలకు విద్రోహ దినంగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. ఇకనైనా మేల్కొనండి. ధర్మ సమాజ్ పార్టీ మన కోసం వచ్చింది, పేద ప్రజల కోసం వచ్చింది. నాయకుడు అనేవాడు బాధింపబడ్డ ప్రజల వైపు నిలబడాలా, బాధితుల వైపు నిలబడతాడా, బాధించిన వాళ్ళ వైపు పోయి వాళ్ళ పంచన చేరుతాడా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మీరు గమనించండి అని మేము ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు మనకు రాజకీయ వేదిక వచ్చింది. మనందరం దీంట్లో పాల్గొని రేపు భవిష్యత్తులో తెలంగాణ గడ్డ మీద బహుజన సర్వాయి పాపన్న గౌడు, కొండ లక్ష్మణ్ బాపూజీ, సమ్మక్క సారలమ్మల రాజ్యాన్ని మనం నిర్మించుకొని మనం గొప్పగా బతికే రోజులు మనకు త్వరలోనే రాబోతున్నాయి. మనకు విశారదన్ మహారాజ్ గారి రూపంలో గొప్ప నాయకుడు దొరికిండు. ప్రజలారా మీరు ఇకనైనా మేల్కొని ఉద్యమాన్ని, పార్టీని ఆదరిస్తారని మేము ప్రవీణ్ కుమార్ చేసినటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ బీఎస్పీ కుటిల పూరితమైన ఈ పొత్తును హన్మకొండ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండించడం జరుగుతుంది. ఈ బీఎస్పీ బీఆర్ఎస్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్వామ్య మనవాద రాజ్యంతో నిర్మించబడ్డ ఈ బీఆర్ఎస్ పార్టీకి బీఎస్పీ భావజాలమైన బహుజన భావజాలానికి ఏ రోజు కూడా పడని పద్ధతి. అయినా కూడా మేఘవన్న పుణ్యలాగా సామాన్య ప్రజలు స్వీయ చైతన్యం రాకుండా బహుజన మహనీయులైన పూలే అంబేద్కర్, కాన్షీరాం, సాహూజీ మహారాజ్, భారత రాజ్యాంగం అనే ఈ అంశాల చైతన్యం రాకుండా బహుజన భావజాలం అన్న ముసుగు పేరుతో ఇవాళ ఎంతో దీర్ఘకాలికంగా వాళ్ళ యొక్క మనువాదమైన ఆలోచనను పెట్టుకొని ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్తోని పొత్తు పెట్టుకోవడం జరిగింది. 93% ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిననే ధర్మ సమాజ్ పార్టీ ఈ పొత్తును ఖండించడం జరుగుతుంది. ఒకటే ఈ మీడియా నుండి మీ ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే ధర్మ సమాజ్ పార్టీ
93% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. మనకు ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే ఈ బహుజన రాజ్యాధికారం తీసుకొచ్చి ఏకైక పార్టీని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ముసుగు దొంగలందరూ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటూ ఎన్నెన్నో అధికారులుగా ఇదివరకు సోకాల్డ్ బహుజన నాయకులు అని చెప్తున్నారు. వాళ్ళందరూ తీసుకుపోయి కూడా మనవాదుల కాళ్ళకాడ ఆ బహుజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. ఆ కోవలోనే మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన నిన్నటి బీఆర్ఎస్ పొత్తును కూడా మేమందరూ ఆ కోవలను చూస్తున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో హన్మకొండ డిఎస్పీ నుండి ఖండించడం జరుగుతుంది. ఇప్పటికైనా మనం అందరం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా, అగ్రవర్ణ ప్రజాస్వామికవాదులారా, ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా బహుజన రాజ్యాన్ని నిర్మించడానికి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో పనిచేస్తుందని గుర్తించాలని ఈ మీడియా పక్షాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.